హైలైట్గా తీసుకెళ్తాయి అని చెప్పచ్చు. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంది. ఓవరాల్గా అన్ని ఫార్మేట్లో చూసుకుంటే రవితేజ కెరీర్లోనే కాదు ఈ సంవత్సరంలో చూసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా. 100% సూపర్ హిట్. మొన్న అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, నిన్న వరుణ్ ఇచ్చాడు, ఈరోజు వాళ్ళిద్దరికి మించి అంతకు మించి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్గా మిగిలిపోతుంది అనిపిస్తుంది. నా ఇరుముడి మన రవితేజ గారి కంబ్యాక్ మూవీ అని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే మంచి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం ఒక పాజిటివ్ వైబ్తో మూవీ కోసం వెయిట్ చేస్తున్నామో, మూవీ అయిపోయాక మూవీ చూసి వచ్చాక అదే పాజిటివ్ వైబ్లోనే ఉన్నానన్న నేను ఇప్పటికీ. మంచి కంబ్యాక్ రవితేజ గారికి. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సస్పెన్స్ డ్రామా, నేను కంప్లీట్ టోటల్ డివోషనల్ మూవీ అని చెప్పను, డివోషనల్ టచ్ యాడ్ చేశారు మూవీకి. ఆ డివోషనల్ టచ్తో ఒక మంచి సస్పెన్స్ డ్రామాని మనకి ప్రజెంట్ చేశారు శివ నిర్వాణ గారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సో ఆబ్వియస్లీ కొంచెం జనాలు బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ సెకండ్ హాఫ్ టోటలీ ఎంగేజింగ్గా ఉండే, కొన్ని ప్లాట్ ట్విస్ట్స్, కొన్ని టర్న్స్, మూవీ ఎక్కడికి ఎలా వెళ్తుంది అర్థం కాదు. సో బాగా ఇన్వాల్వ్ చేశారు సెకండ్ హాఫ్లో మాత్రం. సో టోటల్గా ఒక మంచి డివోషనల్ వాచ్ విత్ సమ్ ప్యూర్ సస్పెన్స్ డ్రామా అని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిలిమ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఇచ్చిన కంబ్యాక్, ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన యాక్టింగ్కి నిజంగా కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి టాప్ నాచ్. ఆయన యాక్టింగ్ కళ్ళతో మాట్లాడతారు రవితేజ గారు. అది 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 మాకు కావాలి, అది మేము రవితేజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇన్నాళ్ళు. సో ఎస్, ఇట్ ఈజ్ అ ప్రాపర్ కంబ్యాక్. హ్యాపీగా జనాలందరూ ఫ్యామిలీతో వెళ్ళి మంచి ఒక డివోషనల్ టూర్ వేసుకొని రావచ్చు సినిమా. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్, స్పెషల్ అట్రాక్షన్ సాంగ్లో, ఆ మల్లెపూల పల్లకి సాంగ్లో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్యాన్స్, అది స్టోల్ ద షో. అండ్ జీవి ప్రకాష్ గారు అన్నట్టు ఒక స్పెషల్ డీజే వర్జన్ కూడా ఉండింది సినిమాలో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రియా గారి యాక్టింగ్ కూడా, అండ్ చిన్న పాప యాక్టింగ్ కూడా, యాక్టింగ్ అందరూ. అండ్ సాయి కుమార్ గారి రోల్, ఆయన ఒక పిల్లర్లా నిల్చున్నారు సినిమాలో. సో ఓవరాల్గా మంచి వర్కౌట్ అయిన సినిమా. నేను 2.5 ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇంక ఇరుముడి సినిమా గురించి చెప్పాలంటే రవితేజ అన్న కంబ్యాక్ మూవీ ఇది. థియేటర్లో దేవాలయాలు మారిన రోజు ఇది. ఈ రోజు నుంచి కలెక్షన్లు అయితే భయంకరమైన కలెక్షన్లు వస్తాయి. ప్రతి ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, ప్రతి ఫ్యామిలీ ఎమోషన్ అవుతారు. టిష్యూస్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇంక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వస్తే జీవి ప్రకాష్ భయంకరంగా కొట్టాడు మ్యూజిక్. సినిమాలో ట్విస్టులు జలకలు భయంకరంగా ఉంటాయి. ఇందులో చిన్నపాప, ఇందులో రవితేజ డాక్టర్ గారు